ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు T1 అకాడమీ. సో ఈ సెషన్లో భాగంగా మనం రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎకానమీ క్వశ్చన్ పేపర్ అనేది డీల్ చేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ our డిస్కషన్ విత్ రెస్పెక్ట్ టు ది రీసెంట్లీ కండక్టెడ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎకానమీ పేపర్. Now let us see the first question. As per Economic Survey 2023, which of the following statements correctly describe the trend of foreign direct investment? The trend of the foreign direct investment. It has decreased due to less participation of the private sector. It has decreased due to the less participation of the private sector. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అంటే ప్రైవేట్ సెక్టర్ అనేది ఎప్పుడు కూడా ఎఫ్డిఐలో ఒక క్రూషియల్ ప్లేయర్ లాగానే ఉంది. నెక్స్ట్, it has increased compared to the preparedness level, pre-pandemic level. It has increased compared to the pre-pandemic level. Clear? Next, it has increased rapidly without decreasing in any financial year after the telecom sector was entirely reformed. ఆ కన్సిస్టెన్సీ అనేది ఎస్టాబ్లిష్ ఏం చేయలేము. నెక్స్ట్, ఇట్ హ్యాస్ డిక్రీజ్ డ్యూ టు ఎ వీక్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్. ఎస్, మనకి ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది కన్సిస్టెంట్గా లేదు. దేర్ ఆర్ ఫ్లక్చుయేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ది గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్. ఆ కారణం చేత మనకి వన్ ఆఫ్ ద రీజన్ దట్ క్యాన్ బీ attributed with respect to the FDI or the fluctuations with respect to FDI is answer D, weak global economic situation. Next, which article of the Indian Constitution empowers the central government to extend loans to state governments? The answer is Article 293. Article 293 ఇది ఆన్సర్. ఎందుకు అంటే ఆర్టికల్ 293 ద్వారా, అకార్డింగ్ టు ది ఆర్టికల్ 293 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది స్టేట్స్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్స్ క్యాన్ టేక్ లోన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ద ఇంటర్నల్గా లోన్ ఎలా తీసుకోవచ్చు స్టేట్స్ అనే ఒక కాన్సెప్ట్ మనకి ఏ ఆర్టికల్ 293లో ఉంది. క్లియర్? నెక్స్ట్, which among the following statements is correct? Balance of payment includes the current account and the capital account. Balance of payments includes only capital account. కాదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ కరెంట్ అకౌంట్. ఇది కూడా కాదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అకౌంట్. దీన్ని మనం ట్రేడ్ అకౌంట్ అంటాం. ఓన్లీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అకౌంట్ని కన్సిడర్ చేస్తే మనం దాన్ని ట్రేడ్ అకౌంట్ అంటాం. ట్రేడ్ అకౌంట్ ఒకటే అంటే కూడా కాదు. మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ బోత్ ది వాట్ యు సే అకౌంట్స్ విత్ రెస్పెక్ట్ టు ది క్యాపిటల్ అకౌంట్ అండ్ ది కరెంట్ అకౌంట్. సో ఆన్సర్ ఇది ఆప్షన్ 1. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనం T1 అకాడమీలో డిస్కస్ చేసిన ఎకానమీ సిరీస్లో కాంప్రిహెన్సివ్గా కవర్ చేసి ఉంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 4. The Indian economy demonstrated resilience despite global geopolitical challenges. ఎస్, మనకి చాలా కంట్రీస్ ఇప్పుడు వీక్ గ్లోబల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానికి ఎగెయిన్స్ట్గా వెళ్ళి మన ఎకానమీ అనేది నిలబడింది. అందుచేత మనకి ఈ యావరేజ్ గ్రోత్, వరల్డ్ యావరేజ్ గ్రోత్ ఏదైతే ఉందో దానికన్నా ఇండియా బెటర్ పర్ఫార్మింగ్ ఉంది. సో ఆప్షనల్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ అసర్షన్ ఈజ్ కరెక్ట్. ఇండియాస్ ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీస్ ఎన్షూర్డ్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ పోస్ట్ కోవిడ్. ఇది కూడా కరెక్ట్. ఎందుకు అంటే కోవిడ్ పాండమిక్ ద్వారా ఏదైతే మనకి ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది సంభవించిందో దాన్ని మనం ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ ద్వారా, ఎఫిషియెంట్ ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ ద్వారా మనం దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆత్మనిర్భర్ భారత్. క్లియర్? సో ఈ ప్యాకేజ్ వల్ల, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ తోటి మనం ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది ఒకటి చేశాము. ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది ఒక ఫినామినా ప్రమోట్ చేశాము. సో దట్ మనము ఈ పబ్లిక్ అసెట్స్ పైన లేకపోతే క్యాపిటల్ అసెట్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ తద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ కొంతవరకు అది ఫిస్కల్ డెఫిసిట్కి దారితీసినా కానీ మనం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఎక్కువ శ్రద్ధ చూపించి మనం పాండమిక్ తాలూకు ఎఫెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని మొత్తం కరెక్ట్ చేసుకుంటూ వచ్చాము. సో ఆన్సర్ ఈస్ బోత్ A and R are true and reason is the correct explanation of A. Next, which of the following statements are correct? India's overall SDG score has improved to 71 in 2023 and 24. Uttarakhand shares the top spot with Kerala. Both scored above India's overall SDG score. This is the statement 1. Okay. Next,
In the last SDG index in 2023-24, Andhra Pradesh is placed in the front runner category. Next, Arunachal Pradesh and Meghalaya, each other scores above 75, are placed in the achiever category. Kadu, Arunachal Pradesh front runner category. Front runner category. So, ఈ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, ఇన్ 2023-24 SDG ఇండెక్స్, లక్షద్వీప్ అండ్ ఉత్తరప్రదేశ్ స్కోర్డ్ సిగ్నిఫికెంట్లీ అబౌవ్ ది నేషనల్ యావరేజ్. కాదు, దే డిడ్ నాట్ స్కోర్ అబౌవ్ ది నేషనల్ యావరేజ్, డెమాన్స్ట్రేటింగ్ నోటబుల్ ప్రోగ్రెస్ కంపేర్ టు ది అదర్ స్టేట్. సో ఇక్కడ మనం చూసుకుంటే సి అండ్ డి ఆర్ ఇన్కరెక్ట్, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 1. ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, ది RBI announced a temporary incremental CRR. ICRR అంటే incremental CRR of 10% on 10th August 2023. This action impounded about 1.1 lakh crores from the banking system. ఇంక్రిమెంటల్ సిఆర్ఆర్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మనం ఎకానమీ సిరీస్లో భాగంగా డిస్కస్ చేసుకున్నాం. ఇంక్రిమెంటల్ సిఆర్ అంటే ఏం లేదు, కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో బ్యాంక్ RBI ఏదైతే ఉందో అది బ్యాంక్స్ మీద విధించే సిఆర్ఆర్ పర్సంటేజ్ని ఎక్కువ శాతం పెంచుతుంది. ఎందుకు అంటే మార్కెట్లో ఉన్న ఎక్సెస్ లిక్విడిటీ ఏదైతే ఉందో, ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకోవడానికి, అది స్క్వీజ్ చేయడానికి. క్లియర్? సో ఇక్కడ స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే 10%కి పెంచడం అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, దిస్ యాక్షన్ ఇంపౌండెడ్ అబౌట్ 1.1 lakh crores ఫ్రమ్ ది బ్యాంకింగ్ సిస్టమ్. ఎస్, అన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్ నుంచి లేకపోతే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సిఆర్ఆర్ ద్వారా స్క్వీజ్ చేసిన మనీ లేకపోతే తీసుకున్న మనీ అరౌండ్ 1.1 lakh crore ఉంది. సో బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. మనం ఏదైతే ఒక ఇండెక్స్ ఉందో వరల్డ్ బ్యాంక్ తాలూకు ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో 2023లో రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియా అనేది 38th ర్యాంక్ ఉంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ దగ్గర మనం మిస్టేక్స్ చేయకూడదు. ఎందుకు అంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా అరుదుగా వస్తాయి, అండ్ వచ్చినప్పుడు మనం సరిగ్గా క్యాచ్ చేసుకోకపోతే మనకి ఎంతో కొంత తెలిసి కూడా లేకపోతే ఈజీ ఏరియాస్లో మనం మార్క్స్ పోగొట్టుకున్నట్టు అవుతుంది. నెక్స్ట్, in the Union Budget 2025, the Government of India has promised funds to the following industrial nodes as part of the development of the Visakhapatnam, Chennai and Bangalore, Hyderabad industrial corridors. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ కొప్పర్తి అండ్ ఓర్వాకల్. ఈ కొప్పర్తి అనే ఒక ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ డిస్టిక్లో ఉంది, కడప డిస్టిక్లో ఈ కొప్పర్తి అనే ఏరియా ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. ఇది కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. It has expanded trade in goods and services. Okay, positive statement. It has led to the greater flow of foreign direct investment. Okay. Increase in exports is greater than increase in imports. ఇది తప్పు. ఎందుకు అంటే గ్లోబలైజేషన్ ఒక ఫినామినన్ ద్వారా ఏదైతే ఈ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అని ఒక కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చామో తద్వారా మనకి జరిగింది ఏంటి అంటే మనకి ప్రైవేట్ పార్టిసిపేషన్ అనే ఉంది. చాలా కంట్రీస్ ట్రేడ్ రూట్స్కి మనం ఇండియా ఓపెన్ చేశాము. సో ఇదంతా కూడా జరిగినా కూడా మనకి ఏమైందంటే ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉండి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందుకనే మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే మనకి ఏదైతే దిగుమతులు ఉన్నాయో అవి ఎక్కువగా ఉన్నాయి, ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, ఇన్ ఆంధ్రప్రదేశ్ ది coverage of farmers under Pradhan Mantri Fasal Bima Yojana has been increasing over the years. Okay, konjam positive statement. In Andhra Pradesh, significant crop losses occurred to farmers due to the extreme weather events in recent years, including floods, droughts and cyclones. Okay, see, జనరల్గా మనకి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ స్కీమ్. ఇట్ ఈస్ ది ఇన్సూరెన్స్ స్కీమ్. క్రాప్ ఫెయిల్యూర్ కానీ ఏదైనా
ఏదైనా డిజాస్టర్ వల్ల లేకపోతే ఏ ఇతర కారణాల వల్ల అయినా కానీ క్రాప్ ఫెయిల్యూర్ అనేది జరిగితే గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ పరంగా చూసుకుంటే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్ క్రాప్ లాసెస్ అకర్డ్ టు ఫార్మర్స్ డ్యూ టు ది ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఏదైతే మనకి ఫ్లడ్స్, డ్రాట్స్ అండ్ సైక్లోన్స్ సంభవించాయో వాటి వల్ల మనకి ఫార్మర్కి ఎక్కువ నష్టం జరిగింది, రైతులకు ఎక్కువ నష్టం అనేది జరిగింది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ది రైల్వే project under central assistance approved by the Union Cabinet for Amravati in Andhra Pradesh? The proposed railway line is between Erupalam and Nambur. Clear? Next, the cost of the project is 2,245 crore for 57 km. The line passes through NTR and Guntur districts in Andhra Pradesh and Khammam district in Telangana. The proposed timeline for the project is 6 years. The proposed timeline is 4 years, not 6 years. So this is the wrong statement. That is the right answer. Next, which organization is responsible for the estimating the National Multidimensional Poverty Index? ఈ నేషనల్ మల్టీడైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో మనం ఎకానమీ కరెంట్ అఫైర్స్ భాగంగా ఎలాబరేట్గా డిస్కస్ చేసుకున్నాం. మనకి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది యుఎన్డిపి అనే ఒక సంస్థ రిలీజ్ చేస్తుంది. అది మన భారతదేశంకి వచ్చేసరికి దిస్ పర్టికులర్ రిపోర్ట్ ఈస్ గివెన్ బై ది నీతి ఆయోగ్. మన ఇండికేటర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో 10 ఇండికేటర్స్ ఉంటాయి, కానీ మన నీతి ఆయోగ్ వచ్చేసరికి అడిషనల్గా ఇంకో 2 ఇండికేటర్స్ ఉంటాయి. అదే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇంకోటి ఏంటంటే మనం మెటర్నల్ మోర్టాలిటీ రేట్ను కూడా తగ్గించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్. సో ఆన్సర్ ఈస్ 2 నీతి ఆయోగ్. వాట్ ఐటమ్స్ అకౌంట్ ఫర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ జీడిపి అట్ ది మార్కెట్ ప్రైజెస్? మనం ఈ కాన్సెప్ట్ కూడా మన ఎకానమీ సెషన్స్ ఏవైతే జరిగాయో విత్ రెస్పెక్ట్ టు ది గ్రూప్ 2 అండ్ విత్ రెస్పెక్ట్ టు ది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం ఈ కాన్సెప్ట్ డీల్ చేసాము. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనం ఇక్కడ ప్రొడక్షన్ లెవెల్ మాత్రమే మాట్లాడుతున్నాం. ఏదైతే ప్రొడక్షన్ లెవెల్ ఉందో అది మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే మనం సెల్లింగ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం. సెల్లింగ్ స్టేజ్ ఆర్ సెల్లింగ్ పాయింట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మనకి ఏదైతే వస్తువు అమ్ముతున్నామో ఆ వస్తువు అమ్మే టైంలో మనకి ఆ వస్తువుకి అటాచ్ చేసేవే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఓన్లీ ప్రొడక్షన్ టైంలో మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ సబ్సిడీస్ ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో అవి ఉండవు. సో మనకి ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉండవు. అండ్ మార్కెట్ ప్రైజెస్లో ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ సబ్సిడీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని జత చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ది సబ్సిడీస్. నెక్స్ట్, as per the budget estimate of 2024-25, the percentage of public debt అంటే పబ్లిక్ పైన ఏదైతే అప్పు ఉందో ఇన్ ద జిఎస్డిపి ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ఓకే, in the GSDP of Andhra Pradesh in financial year 2024-25 is estimated at. అంటే జనరల్గా కంట్రీ అప్పు లేకపోతే పబ్లిక్ డెప్ట్ అంటే మనకి తలసరి ఏమంటారు అప్పు లేకపోతే కంట్రీస్కి ఏదైతే మొత్తం అప్పు ఉందో దాన్ని మనం పబ్లిక్ డెప్ట్ అంటాం. సో మనం ఇక్కడ జిఎస్డిపి ప్రకారంగా చూసుకుంటే మనకి ఉన్నది 34.14%. 34.14%. సో ఆన్సర్ ఈస్ 2. Next, what impact does an increase in the GNP deflator have on the purchasing power of money? What impact in the GNP deflator have the purchasing power of money? GNP deflator అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో దానివల్ల మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంటుంది. జిఎన్పి డిఫ్లేటర్ అనే ఒక కాన్సెప్ట్ ఇది డైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ని డీల్ చేస్తూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే గత సంవత్సరం కానీ లేకపోతే గత కొన్ని సంవత్సరాలతోటి పోలిస్తే ఇప్పుడు ప్రైజెస్ తాలూకు ఏమంటారు పెరుగుదల కానీ తగ్గడం కానీ ఎంత శాతం జరిగింది అనే ఒక కాన్సెప్ట్ని ఈ జిఎన్పి డిఫ్లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకి ఈ జిఎన్పి డిఫ్లేటర్ గనక ఏమంటారు పెరిగితే అది పర్చేసింగ్ పవర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఈజ్ నాట్ టిపికలీ యూస్ టు కరెక్ట్ ఏ డిసీక్విలిబ్రియం ఇన్ ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్? డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ కాదు, ఇంక్రీజింగ్ ఇంపోర్ట్ టారిఫ్
ఇది కూడా కాదు. రెడ్యూసింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ డొమెస్టిక్ ప్రాజెక్ట్స్, రెడ్యూసింగ్ ది గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ ది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఈజ్ ది థింగ్. ఎందుకు అంటే మనకి డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ కానీ, లేకపోతే ఇంక్రీజింగ్ ఇన్ ఇంపోర్ట్ టారిఫ్స్ కానీ, లేకపోతే ఎంకరేజింగ్ ఫారెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, దే ఆర్ రిలేటెడ్ టు ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. కానీ ఇక్కడ ఈ రెడ్యూసింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ కానీ డొమెస్టిక్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్కి ఇది కోరిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ ఎక్కడా లేదు. క్లియర్. నెక్స్ట్, which is not a correct statement regarding Raitu Bazaars, the Raitu Bazaars in Andhra Pradesh. Raitu Bazaars were established in the year 1999. Okay, district collector is the coordinating officer of the Raitu Bazaar. కాదు, మనకి కోఆర్డినేటింగ్ ఆఫీసర్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి జాయింట్ కలెక్టర్ ఉంటారు, లేకపోతే సిఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే ఒక వ్యక్తి ఉంటారు. సో ఆన్సర్ ఈస్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ నాట్ ది కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఫర్ ది రైతు బజార్. మిగతా స్టేట్మెంట్స్ ఆబ్వియస్గా కరెక్ట్. నెక్స్ట్, వాట్ వాజ్ ది పర్పస్ ఆఫ్ 49 ఫైన్ ట్యూనింగ్ operations conducted by RBI during financial year 2024. ఓకే, సో ఈ 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్ అనేది ఏంటి అంటే మార్కెట్లో లిక్విడిటీ అనేది ఏదైతే ఉందో, మనీ సప్లై అనేది ఏదైతే ఉందో అది సరిపడా ఉండాలి, సఫిషియంట్ క్వాంటిటీస్లో ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకురావటమే ఈ 49 ఫైన్ ట్యూనింగ్ ఆపరేషన్స్. అంటే మరీ ఎక్కువ స్టెరిలైజేషన్ కాకుండా, మరీ ఎక్కువ ఎక్స్పాన్షనరీ కాకుండా, ఏదైతే ఉందో అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఈ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చాం. ద ఆన్సర్ ఈస్ టు మెయింటైన్ లిక్విడిటీ కండిషన్స్ ఇన్ అలైన్మెంట్ విత్ ది మానిటరీ పాలసీ స్టాండ్స్. నెక్స్ట్, which of the following mechanism is not primarily followed by the Reserve Bank of India to manage exchange rate volatility? మనకి ఎక్స్చేంజ్ రేట్ లేకపోతే ఫారెక్స్ రిజర్వ్స్ లేకపోతే ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కానీ ఏవైతే కానీ, అవి ఎక్కువ మనకి ఆర్బీఐ మెకానిజం ద్వారా మనకి ప్రమోట్ చేయటం లేకపోతే రెగ్యులేట్ చేయటం ఉంటుంది. మనకి ఫిస్కల్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి, లేకపోతే ఫిస్కల్ పాలసీ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి అది మనకి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళ చేతిలో, లేకపోతే వాళ్ళు డ్రాఫ్ట్ చేసేదే ఫిస్కల్ పాలసీ. కానీ మానిటరీ పాలసీకి వచ్చేసరికి మిగతా 3 మెకానిజమ్స్ మానిటరీ పాలసీ ద్వారా రెగ్యులేట్ చేయబడుతుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ, లేకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ, లేకపోతే లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, ఇవి డైరెక్ట్గా మానిటరీ పాలసీ ఏరియాలోకి వస్తాయి. కానీ ఇక్కడ ఫిస్కల్ పాలసీ అడ్జస్ట్మెంట్స్ అనేవి గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. మానిటరీ పాలసీ ఏమో ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. క్లియర్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ విత్ దేర్ లొకేషన్. క్లియర్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అది మనకి తిరుపతిలో ఉంది. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అది మనకి విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకు అది విజయవాడ సమీపంలో ఉంది. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మనకి కర్నూలులో ఉంది. నెక్స్ట్, ట్రైబల్ యూనివర్సిటీ ఆబ్వియస్గా మనకి విజయనగరంలో ఉంది. క్లియర్. ఇది కంప్లీట్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి ఏరియాస్లో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అస్సలు ఎర్రర్ ఉండకూడదు. నెక్స్ట్, India is the largest producer of milk. Yes. India is the second largest producer of fruits, vegetables and sugar. ఇది కూడా కరెక్ట్. మనకి మిల్క్ డైరీ ఏదైతే ఉందో, ఎస్పెషలీ డైరీ సెక్టార్లో మిల్క్ ఏదైతే ఉందో మనం లార్జెస్ట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్, India is the second largest producer of fruits and vegetables. ఇది కూడా కరెక్ట్. సో both statements A and B are correct. Next, which of the following statements about non-plan expenditure of the central government are correct? Non-plan expenditure అంటే మనం ఫండమెంటల్గా మాట్లాడుకుంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మనం నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటాము. సో నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనే కాన్సెప్ట్లో మనం ఇంతకుముందు మన ఎకానమీ కరికులంలో డీల్ చేసుకున్నట్టు ఇంట్రెస్ట్ అని వర్డ్ ఎక్కడ వచ్చినా,
ఓకే, అది ఐదర్ రెవెన్యూ రిసిప్ట్స్లో భాగమై ఉంటుంది, లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగమై ఉంటుంది. సో మనకి ద ఎక్స్పెండిచర్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఎర్నింగ్స్ ఆర్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. Transfer earnings are not included in the estimation of national income. It is very obvious. Transfer earnings are not payments for factor services. It is kuda very obvious. So answer is both A and B are correct. A and R are correct, and R is the correct explanation of A. Next, what are the goals of the SEBI, Stock Exchange Board of India, new move to introduce T+0 settlement? T+0 సెటిల్మెంట్. ఈ T+0 సెటిల్మెంట్ ఏదైతే ఉందో, మనం ఏ రోజైతే స్టాక్స్ కొంటామో అదే రోజు స్టాక్స్ పర్చేజ్ అండ్ క్రెడిట్ అనేది అవుతుంది. పర్చేస్ అండ్ క్రెడిట్ అనేది సేమ్ డే జరిగిపోతూ ఉంది. క్లియర్? సో దీంట్లో ఆన్సర్, టు ఎన్హాన్స్ లిక్విడిటీ అండ్ రెడ్యూస్ సెటిల్మెంట్ రిస్క్ ఇన్ ది స్టాక్ మార్కెట్. ఆబ్వియస్గా టు మినిమైజ్ కౌంటర్ పార్టీ రిస్క్ అండ్ ఎన్హాన్స్ మార్కెట్ ఎఫిషియన్సీ. ఎస్, దీని ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. పొటెన్షియల్ రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మార్కెట్ వాలటాలిటీ. ఎందుకు అంటే అదే డే రోజు మొత్తం జరిగిపోతుంది కాబట్టి వితౌట్ ఎనీ డిలే, ఎక్కడ కూడా డిలే చేయకుండా అదే రోజు జరిగిపోతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. క్లియర్? టు ఇంక్రీజ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ మార్కెట్ పార్టిసిపేషన్స్. కాదు, దీనివల్ల ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతాయి. సో ఆన్సర్ 1, 2 and 3. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ మినరల్స్ విత్ ది ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ వేర్ దే ఆర్ ప్రిడామినెంట్లీ అవైలబుల్. ఫస్ట్ వన్, apatite. It is found in the Visakhapatnam. Clear? Next, asbestos. Asbestos are found in the Kadapa region. They are predominantly found in the Kadapa region. Next, the ball clay. It is found in the West Godavari region. And mica, of course, it is found in the Nellore area, the area of Nellore. Next, match list 1 with list 2 and choose correct answers. Match list 1 with list 2 and choose the correct answer. First one is the monetary policy. Monetary policy. I've told you, the monetary policy is the policy that is basically dealt by the RBI. సో మనం ఇందులో ఏం చూడాలి అంటే, ఇందులో RBI ఏం రెగ్యులేట్ చేస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్గా బ్యాంక్ రేట్ అనేది RBI రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్, ట్రేడ్ పాలసీ అనేది ఆబ్వియస్గా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో మనకి ఇక్కడ ట్రేడ్ పాలసీ అనేది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్తో డీల్ చేసిబడి ఉంటుంది. నెక్స్ట్, క్రెడిట్ పాలసీ ఈజ్ డైరెక్ట్లీ డెల్ట్ బై ది కాన్సెప్ట్ ఆఫ్ మార్జిన్. Next, fiscal policy regulates the tax rate. The government regulates the tax rate. The government gives you the slabs with respect to the tax rate. So the answer is 1. The answer is 1. Next, Chadalwada village where a cattle breeding farm is established under Gokul Gram project under Rashtriya Gokul Mission belongs to which district? Again, a direct answer. It belongs to the Prakasham district. Next, how does the introduction of the standing deposit facility enhance Reserve Bank of India's RBI liquidity management framework? మనం ఇక్కడ ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే, మనకి ఉన్న బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న ఎక్సెసివ్ ఫండ్స్ ఆర్బీఐ దగ్గర ఒక ఓవర్ నైట్కి కానీ పెట్టొచ్చు, ఆర్బీఐ దగ్గర ఓవర్ నైట్కి పెట్టుకోవచ్చు. అలా వచ్చే లాభం ఏంటి అంటే, మార్కెట్లో ఉన్న ఎక్సెస్ లిక్విడిటీని ఆర్బీఐ స్క్వీజ్ చేయొచ్చు ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, very short period of time. The excess liquidity in the market can be squeezed, can be absorbed by the RBI. So by increasing the overall liquidity in the banking system, ఇది కాదు, ఇక్కడ లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, బై అబ్జార్బింగ్ సర్ప్లస్ లిక్విడిటీ వితౌట్ ద నీడ్ ఫర్ కొలాటరల్, ఎస్. బట్ బై కీపింగ్ ది కాస్ట్ ఆఫ్ లిక్విడిటీ ఫర్ కమర్షియల్ బ్యాంక్స్ కాన్స్టెంట్, ఇది కూడా కాదు. బై ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ లోన్స్ టు బ్యాంక్స్ అట్ లోయర్ ఇంట్రెస్ట్, ఇది కూడా కాదు. సో అబ్జార్బింగ్ ది సర్ప్లస్ లిక్విడిటీ. 29 is 2. Next, as per the second advanced estimates of National Statistical Office, the Government of India, which is the sector-wise contribution of the GVA at current prices of the year 2022-23 for Andhra Pradesh. So this is the correct order. Agriculture 36.19%, industry 23.36%, and services around 40.45%. Clear? Next, the direct question.
అట్ వాట్ సబ్సిడైజ్డ్ ప్రైస్ పర్ కేజీ డిడ్ ది గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ది భారత్ రైస్? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం కూడా డిస్కస్ చేసాం. ఫర్ సెల్లింగ్ త్రూ ది NAFED, NCCF అండ్ ది కేంద్రీయ భాండార్. ది ఆన్సర్ ఈస్ ₹29. ₹29. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which international funding agency is committed to fund the Amaravati capital city phase 1 development in Andhra Pradesh? See, మనకి అమరావతి డెవలప్మెంట్ అని వచ్చేసరికి మనం చాలా ఎక్కువసార్లు పేపర్లో వరల్డ్ బ్యాంక్ గురించి మాత్రమే చదువుకుంటాం, బట్ ది అదర్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం ఎక్కువగా చదువుకోం. సో మనల్ని అక్కడ టార్గెట్ చేయడం జరిగింది, అలాంటి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ విధంగా? వరల్డ్ బ్యాంక్ అనే ఆప్షన్ అన్ని ఆప్షన్స్లోనూ ఉంది, వరల్డ్ బ్యాంక్ అనే ఇన్స్టిట్యూషన్ అన్ని ఆప్షన్స్లో ఉంది. మనం ఇప్పుడు మనకి రెండు ఇన్స్టిట్యూషన్ పట్ల సరైన అవగాహన ఉండాలి. సో ది ఆన్సర్ ఇస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దే టుగెదర్ ఆర్ కమిటెడ్ టు ఫండ్ ది అమరావతి క్యాపిటల్ సిటీ ఫేజ్ 1. నెక్స్ట్, which among the following classifications of unemployment is predominantly correlated with the agricultural sector? మనకి అగ్రికల్చరల్ సెక్టర్ అనే సెక్టర్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో అగ్రికల్చరల్ సీజన్స్ అనేవి 2 ఉంటాయి. ఓకే, జనరల్గా మేజర్లీ 2 ఉంటాయి. ఆ 2 సీజన్స్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్లో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అగ్రికల్చరల్ సైకిల్లో కాకుండా, ఆ సైకిల్ మంత్స్ కాకుండా మిగతా మంత్స్లో అగ్రికల్చర్ నుంచి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ డిరైవ్ చేసుకుంటున్నారో వాళ్ళు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఉంటారు. వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్, which external funding agency is supporting the Andhra Pradesh Integrated Irrigation and Agricultural Transform project? Answer is World Bank. Direct question. Next, how many Raitu Bharosa Kendras? How many Raitu Bharosa Kendras has government of Andhra Pradesh established according to the socio-economic survey of Andhra Pradesh? ఇక్కడ మనకి రఫ్ ఫిగర్ గుర్తుపెట్టుకుంటే చాలు, రఫ్ ఫిగర్. ఓకే, మనకి రఫ్గా 10,000 లేకపోతే 11,000 అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే ఆప్షన్స్ మధ్యలో కూడా ఎక్కడ కూడా ఏమంటారు దగ్గర ఆప్షన్స్, ఇక్కడ 10,778 అని, మళ్ళీ ఇక్కడ 10,000 లేకపోతే 11,000 అని అలా లేదు. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. ఆన్సర్ ఈస్ 1. Next, in Andhra Pradesh, capital expenditure is constituted less than 15% in the total government expenditure during 2016-21. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం దీన్ని ప్లాన్ ఎక్స్పెండిచర్ అనుకుంటాం. ప్లాన్ ఎక్స్పెండిచర్ మనం ఏదైతే మన సిరీస్లో చెప్పుకున్నామో దాని ప్రకారం దీన్ని ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిఫ్లెక్ట్స్ ది స్టేట్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. ఎస్, మనం దీన్ని ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎందుకంటాము అంటే అసెట్స్ క్రియేట్ చేస్తుంది. అసెట్స్, ద మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ద మనీ ఈజ్ స్పెండ్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ది అసెట్స్. సో ఆన్సర్ ఇస్ బోత్ A and B are true. Next, which principal methodology is employed by the National Statistical Office as the standard mechanism for assessing and quantifying the unemployment within the Indian economy? Answer is periodic labor force survey. ఇది ఎక్కువగా న్యూస్లో ఎందుకు ఉంది అంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇండిపెండెంట్ నుంచి పోల్చుకుంటే, ఇప్పటివరకు పోల్చుకుంటే ఇప్పుడు మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. హయ్యెస్ట్ రికార్డ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ సీన్ నౌ అనే ఒక ఏదైతే ఉందో అది ఈ రిపోర్టే ఇచ్చింది. సో అందుకనే మనకి ఈ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ది మోస్ట్ కాంప్రహెన్సివ్ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, డైరెక్ట్ ఆన్సర్, జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్ to GDP at constant prices. GDP at current prices to GDP at constant prices. మనకి GDP at current prices and GDP at constant prices మధ్యలో లింకేజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసేదే మనకి జీడిపి డిఫ్లేటర్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, India's real gross domestic product grew by 8.2% in the fiscal year 2024 despite global and external challenges. Yes.
Next, the focus on maintaining macroeconomic stability ensured that these challenges had minimal impact on the India's economy. ఇది కూడా కరెక్ట్. మనకి ఏదైతే ఇందాక పోస్ట్ పాండమిక్ ద్వారా మనకి ఎఫిషియెంట్ ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ ద్వారా మనం ఎకానమీని స్టెబిలైజ్ చేసుకోగలిగాము అని ఏదైతే క్వశ్చన్ వచ్చిందో దాని తాలూకు సప్లిమెంట్ క్వశ్చనే ఈ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. Next, the Government of India fiscal deficit revised estimates for 2024-25 is 4.8%. It is higher than the fiscal deficit for 2025 and 26. Budget estimates of 2025 and 26. Both the statements are కరెక్ట్. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని మనం నెక్స్ట్ ఏమంటారు కమింగ్ ఇయర్స్లో మనం తగ్గిద్దాము అన్న ఒక ఎయిమ్తోనే ఉన్నాం కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విత్ ది రివర్స్ ఆన్ విచ్ దే ఆర్ లొకేటెడ్. ఫస్ట్ వన్ సోమశిల రివర్, అఫ్ కోర్స్ మనకి అది పెన్నా రివర్ పైన ఉంది మనకు తెలుసు. నెక్స్ట్, తొట్టపల్లి ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ ది నాగవల్లి రివర్. నెక్స్ట్, అన్నమయ్య ప్రాజెక్ట్, ఇది కూడా మనకి చెయ్యూరు అని తెలుసు. నెక్స్ట్, రాళ్లపాడు మానేరు రివర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఆన్ రిలేటివ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, మనకి ఇది ఒక రిపోర్ట్. మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ రిపోర్ట్ కనుక చదివితే అన్ని స్టేట్స్ 1960 నుంచి 1961 వరకు, ఓకే, 1960 నుంచి 2023-24 వరకు పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, కన్సిస్టెంట్గా ఉందా లేకపోతే ఏమైనా హెచ్చు తగ్గులు లాంటివి ఏమైనా జరిగాయా లేకపోతే దానికి గల కారణాలు ఏంటి అనేది మొత్తం కూడా ఈ యొక్క రిపోర్ట్లో మనకి ఉంటుంది. దాని పరంగా ఆన్సర్ చూసుకుంటే మనకి ఏపీ 4.7 అండ్ తెలంగాణ 4.9. ఓకే, నేషనల్ జీడిపి పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ కనుక చూసుకుంటే యావరేజ్గా ఏపీ 4.7 అండ్ తెలంగాణ 4.9 అని ఆ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, which initiative was launched to provide a tap water connection to the every rural household by 2024? Direct question, Jal Jeevan Mission. Next, which of the following statements is false? Exchange rate is the rate at which the currency of one country exchanges for the currency of another country. Correct. Next, a direct quote is the number of units of a foreign currency exchanged for 1 unit of home currency. Actually, is statement wrong and is statement reverse. Endukante a direct quote is the number of units of a domestic currency or home currency exchanged for 1 unit of foreign currency. రివర్స్ ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండాలి మనం, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎక్స్చేంజ్ రేట్ రెజ్యూమ్ ఈజ్ ది సిస్టమ్ బై విచ్ ఏ కంట్రీ మేనేజెస్ ఇట్స్ కరెన్సీ విత్ ది రెస్పెక్ట్ టు ది ఫారిన్ కరెన్సీస్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. దెర్ ఆర్ 2 మేజర్ టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇది మార్కెట్ డ్రివెన్, మార్కెట్ బట్టి మన ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరగడం తగ్గడం ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మార్కెట్ పరిస్థితులను బట్టి కరెన్సీ అనేది మారకుండా ఆ గవర్నమెంట్ తాలూకు రెగ్యులేషన్ లేకపోతే గవర్నమెంట్లో ఉన్న లేకపోతే ఆ దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ తాలూకు రెగ్యులేషన్స్ ప్రకారం ఎక్స్చేంజ్ రేట్ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ 2. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, అండర్ ద ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1991 the mandatory convertible clause is applicable to all loans. Second statement, the mandatory convertible clause is applicable to term loans of more than 10 years. The mandatory convertible clause is applicable to term loans of less than 10 years. The mandatory convertible clause is no longer applicable. అసలు మనకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాండేటరీ కన్వర్టబుల్ క్లాజ్ అంటే ఏంటి అంటే ఒక బ్యాంకు ఒక కంపెనీ సెటప్ చేయడానికి ఏదైతే లోన్ ఇస్తుందో ఆ లోన్ని బ్యాంకు షేర్ హోల్డ్గా మలుచుకోవచ్చు, ఆ కంపెనీలో షేర్ హోల్డ్గా మలుచుకోవచ్చు. అంటే కంపెనీ ఆ లోన్ని రీపే చేయాల్సిన అవసరం లేకుండా ఏదైతే లోన్ లేకపోతే ఆ లోన్ పైన వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ కంపెనీలో షేర్ హోల్డ్గా లేకపోతే పార్ట్నర్గా బ్యాంకు జాయిన్ అవ్వచ్చు. సో ఆన్సర్ ఈస్ 4. The mandatory convertible clause is no longer applicable. Next, according to AP Industrial Policy 2024-29, one of the following statements is not correct.
with regard to MSME. Is not correct with regard to MSME. AP accounts for 9 lakh registered MSME as on February 2024 according to Udyam database. Yes. Majority of the MSMEs are concentrated in service sector according to accounting for 79%. Okay. There are 28 exclusive MSMEs parts in AP. Okay. The MSME sector is contributing 33.5%. No, that is around 27%. Around 27%. Okay. Next. A budgeting process which demands each manager to justify his entire budget in detail from beginning is what is called as a zero-based budgeting. అంటే ఏవైతే మనకి స్కీమ్స్ ఉన్నాయో లేకపోతే బడ్జెటరీ అలొకేషన్స్ ఉన్నాయో వాటినన్నిటినీ మళ్ళా రీవ్యాంప్ చేస్తూ మనకి ఏ పాలసీ అవసరం ఏ పాలసీ అనవసరం లేకపోతే దేనిపైన ఎక్కువ పెట్టాలి దేనిపైన తగ్గించాలి అనేది గ్రౌండ్ జీరో నుంచి పాయింట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయటమే మనకి ఈ జీరో బేస్డ్ బడ్జెటింగ్ అంటే. నెక్స్ట్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది స్టాండర్డ్ ఇన్సెంటివ్ టు ద ఇండస్ట్రీస్ offered by the government of Andhra Pradesh based on the AP Industrial Policy 4.0. See, మనకి AP Industrial Policy 4.0 పైన చాలా క్వశ్చన్స్ వచ్చాయి, 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది మనకి కమింగ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. డీకార్బనైజేషన్ సబ్సిడీ అప్ టు 6%, 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ ఆన్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్, లీజ్ ఆఫ్ ల్యాండ్, షెడ్ బిల్డింగ్స్, రియంబర్స్మెంట్ ఆఫ్ 100% fee charged for land conversion. Okay, next, maximal capital subsidy of 15% of the foreign capital investment. This statement is not the the standard incentives to the industries offered by the government of Andhra Pradesh. So answer is 4. Next, the post economic reforms, the Indian economy saw a shift towards enhanced global integration. దీన్నే మనం గ్లోబలైజేషన్ అంటాం. Globalization is nothing but the world is integrated, the countries are integrated so that the world will become the global village where one needs of the one country are satisfied or fulfilled by the other country. So countries are interdependent, and that is the reason because of which there is an integration and the trade is promoted through that integration. Next, which of the following factors could potentially contribute to stagflation? Stagflation ante inflation plus unemployment. Inflation plus unemployment in Indian economy. First one, high inflationary pressures due to increased government spending, decline in industrial production and sluggish economic growth, decrease in aggregate demand and consumer spending. Next, appreciation of the domestic currency leading to the reduction of exports and competitiveness. The answer is all of the above. All of the above factors are responsible or could potentially contribute to the stagflation. Clear? Next, which of the following are used for measuring the high power money by RBI? High power money by RBI. Okay, currency held by the public plus other deposits with by RBI కాదు. Cash reserves for the commercial banks plus other deposits with by RBI ఇది కూడా కాదు. Currency held by the public plus cash reserves of the commercial banks and other deposits with RBI ఇది కరెక్ట్. మనకి మన ఎకానమీ సిరీస్లో కూడా దీన్ని ఎలాబరేట్గా డీల్ చేసాం. సో ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ increase or decrease which takes place due to change in the level of national income is termed as the induced investment. Induce అంటే మనము అక్కడ ఇన్వెస్ట్మెంట్కి స్కోప్ లేకపోయినా కానీ బట్ చేంజింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ది ఎకానమీ లేకపోతే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ లాంటి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి మనం ఈ ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. క్లియర్? నెక్స్ట్, there is no GST on which of the following? Petrol and diesel, liquor, ఎలక్ట్రిసిటీ సప్లై టు ది కన్జ్యూమర్స్. సో ఈ మూడిటి మీద చూసుకుంటే మనకి జిఎస్టీ లేదు. కానీ సర్వీసెస్ ఆఫ్ చారిటబుల్ ఎంటిటీస్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సర్వీసెస్ పైన మనకి జిఎస్టీ అనేది ఉంది. సో ఏపీపీఎస్సికి ప్రకారం ఆల్ ది అబోవ్ అనే ఆన్సర్ ఇచ్చారు, కానీ అది కరెక్ట్ కాదు. ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. నెక్స్ట్, which was the primary reason? What was the primary reason for the current account surplus in fourth quarter of 2023-2024? See, మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్త్ క్వార్టర్ అని ఇచ్చాడు.
ఫోర్త్ క్వార్టర్ అని ఇచ్చాడు మనకి జనరల్ స్టేట్మెంట్గా ఇక్కడి వరకే ఇచ్చుంటే స్టేట్మెంట్ మనకి అన్నీ కరెక్ట్ కానీ ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఫోర్త్ క్వార్టర్ అని ఇచ్చాడు కాబట్టి స్పెషల్గా ఫోర్త్ క్వార్టర్లో సర్జ్ ఇన్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్? ఎస్, గోల్డ్ అనేది ఉంది, మనకు అందరికీ తెలుసు. ఫారెన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి మనకి, డాలర్ కానీ లేకపోతే ఎన్ కానీ యుఎన్ కానీ ఇవన్నీ ప్రామినెంట్ ఫారెక్స్ రిజర్వ్స్. అది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆఫ్ ఐఎంఎఫ్ అది కూడా ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్, రిజర్వ్ ట్రాంచి పొజిషన్, ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్, అన్నీ కూడా మనకి ఫారెక్స్ రిజర్వ్స్లో భాగమే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది మేజర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956? ప్రొవిజన్ ఆఫ్ లైసెన్సింగ్, ఎస్. ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ఎస్. అండ్ ఎంపసిస్ ఆన్ స్మాల్ ఇండస్ట్రీస్. మనకి ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ 1956 ఏదైతే ఉందో మనకి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఒక ఎయిమ్గా పెట్టుకున్నాం. మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఈ ఒక పాలసీని తీసుకొచ్చాము, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ని ఒక పాలసీగా పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఈ 3 కూడా కరెక్ట్. నెక్స్ట్, అగైన్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ with their localities. First one, the Divis lab. Divis lab is in Visakhapatnam. It is in Visakhapatnam. Next, Parry Infrastructure Company Food Processing. It is in Kakinada. Whitefield Papers Limited Writing and Printing Paper. It is in Kovur. Next, Indian Fertilizers Cooperative Limited. It is in Nellore. Next, match the sectors in column A with their correspondence GVA growth given in column B. First, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2023-24 అని చెప్పాడు. మనకి ఓవర్లుక్ చేసుకుంటూ ఇయర్స్ని మిస్ చేసుకుంటూ అది రివైజ్డ్ ఎస్టిమేట్సా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా ఇవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇది 1.69% కరెక్ట్. నెక్స్ట్, ఇండస్ట్రీస్ 8.02% కరెక్ట్. అండ్ సర్వీసెస్ 5.21% కరెక్ట్. క్లియర్? నెక్స్ట్, which of the following statements accurately describe the environmental impacts associated with agricultural practices? The application of synthetic fertilizers and pesticides. The application of synthetic fertilizers and pesticides may result in soil and water contamination. Clear? Next, sustainable agriculture focus on preserving soil health and protecting biodiversity. Modern agricultural practices are unrelated to the depletion of fresh resources. Expanding monoculture farming supports overall ecosystem stability. Answer is 1 and 2. క్లియర్? ఎందుకు అంటే మనకి సింథటిక్ ఫర్టిలైజర్స్ లేకపోతే పెస్టిసైడ్ వాడటం వల్ల సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తే సాయిల్ అండ్ ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ కూడా ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ 1 and 2. క్లియర్? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది టార్గెట్ ఆఫ్ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ? ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఇన్ ది స్టేట్ టు $50 billion, అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ $10 billion, ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆఫ్ 5 lakhs. ఈ 3 కూడా కరెక్టే, కానీ ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ టైం ఎంటర్ప్రిన్యూర్షిప్కి 2 lakhs అనేది లేదు. క్లియర్? నెక్స్ట్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇస్ ది కరెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ వాట్? ఆప్షన్ ఏ పేపర్ కరెన్సీ కాదు, పేపర్ కరెన్సీ అనేది అసలు కానే కాదు. నెక్స్ట్, గోల్డ్ ఈజ్ దిస్ అదర్ thing that has the reserves with respect to the IMF. సిల్వర్ అండ్ గోల్డ్ బోత్ ఇది అసలు కాదు. సో ఇది ఒక బుక్ కీపింగ్ ఎంట్రీ అంటే ఇట్ ఈజ్ స్టోర్డ్ యాజ్ in the form of the record. So answer is bookkeeping entry. Next, Andhra Pradesh ranks first in the productivity of oil palm in India. Andhra Pradesh ranks second in the productivity of mango in India. Yes, both the statements are correct. ఇందాక ఏదైతే మనము డైరీ సెక్టర్ మిల్క్ వైజ్ క్వశ్చన్ ఏదైతే ఫార్మాట్లో చూసామో సేమ్ ఫార్మాట్లో ఈ క్వశ్చన్ కూడా ఉంది. సో ఆన్సర్ ఇస్ బోత్ స్టేట్మెంట్ A, B and correct. Next, which of the following statements are correct
regarding the Purvodaya scheme introduced by the Government of India in 2024. See, Purvodaya scheme ఏదైతే ఉందో మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని డెవలప్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇట్ గేమ్స్ టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇట్ డీల్స్ విత్ ది బక్సర్ బాగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఇది కూడా కరెక్ట్. న్యూ ఢిల్లీ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ పూర్వోదయ స్కీమ్, కాదు. ఎందుకు అంటే న్యూఢిల్లీ ఈ ఏరియా ఏదైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే ఉందో అది ఇందులో భాగం కాదు. నెక్స్ట్, ద ప్రైమరీ గోల్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈస్ ది డెవలప్మెంట్ ఆఫ్ గుజరాత్ స్టేట్, ఇది కూడా కాదు. ఎందుకంటే గుజరాత్ ఈజ్ ది వెస్టర్న్ సైడ్, ఇట్ ఈస్ ది స్టేట్ విచ్ ఈస్ ఆన్ ది వెస్టర్న్ సైడ్. సో it deals with Purvodaya scheme only deals with the states on the eastern side of the country. So answer is only 1 and 2. Next, what challenges does India face in managing oil consumption? In managing oil consumption, lack of domestic energy demand, consistent global oil prices. Consistent global oil prices అయితే లేవు. Next, supply chain disruptions and fluctuating global oil prices. Yes, మనకి ఆయిల్ ప్రైజెస్ అనేవి కన్సిస్టెంట్గా ఎప్పుడూ లేవు, ఇన్కన్సిస్టెంట్గానే ఉంది. ఎందుకంటే ఏ ఎక్స్టర్నల్ రీజన్ వల్ల అయినా కానీ మన ఆయిల్ ప్రైజెస్ అనేవి మారొచ్చు. సో దాట్ ఇన్కన్సిస్టెన్సీ ఆల్సో క్యాన్ బీ అట్రిబ్యూటెడ్ యాజ్ ది రీజన్. సో ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్, ఆల్ ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ ఫర్ ది ఇయర్ 2023-24 ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ ₹1,84,205. ఆల్ ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ given above is lower than the Andhra Pradesh per capita income for the year 2023-24 advance estimates at current prices from 2014 to 15 to 2023-24. Yes, ఇది కూడా correct. Both statements are correct. Which of the following is not a method to measure the national income? Income method, it is the method to measure the national income. The value added method, it is also a method to measure the national income. And expenditure method, ఇది కూడా. ఇది ఏదైతే ఉందో కాస్ట్ అండ్ అకౌంటింగ్ మెథడ్, ఇది జనరల్గా బిజినెస్లో యూజ్ చేస్తారు. జనరల్గా దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది బిజినెస్. సో దిస్ ఈజ్ నాట్ ది మెథడ్ విచ్ డీల్స్ విత్ ది మెజర్మెంట్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్, ఎ పర్సన్ హూ హ్యాస్ అల్టిమేట్ కంట్రోల్ over the affairs of the factory under Factories Act 1948 is called occupier అంటాం మనం. నెక్స్ట్, which of the following are incorrect regarding the GST Council? First one, the GST Council is a constitutional body established under Article 269A. ఇది కాదు, Article 279A. మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఓవర్లుక్ చేసుకొని ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటాం, ఇది కాదు. The GST Council is responsible for making recommendation on issues related to goods and service tax. This is correct. Every state does not have equal vote in the GST Council. ఇది కూడా wrong. Every state has the equal vote. Next, decision of the GST Council require a 3/4 majority of the weighted votes of the member present and voting. ఇది కూడా correct. సో ఆన్సర్ విచ్ ఈజ్ నాట్ ఇన్కరెక్ట్ అంటున్నాడు కాబట్టి మనకి 1 and 3 ఈజ్ నాట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిఫార్మ్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా? ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ GST. ఇది కరెక్ట్ ఆన్సర్. రిమూవల్ ఆఫ్ ఆల్ ఫారెన్ ఓనర్షిప్ రిస్ట్రిక్షన్స్ ఇన్ ఇండియాస్ కంపెనీస్, ఇది కాదు. నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్, ఇది కూడా కాదు. ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఇన్ టు న్యూ సెక్టార్స్, ఇది కూడా కాదు. ఇంట్రడక్షన్ ఆఫ్ GST వల్ల మనకి ఏం జరిగిందంటే ట్యాక్స్ ఎఫిషియన్సీ అనేది పెరిగింది. అండ్ మనకి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఆ ఇండికేటర్స్ అన్నీ మన ఈజ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ GST అనేది వల్ల ఫుల్ఫిల్ అయ్యాయి. సో ఆన్సర్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్, when currency is bought at a lower price at one place in the foreign exchange. When a currency is bought at a lower price at one place in the foreign exchange market and at the same time sold at higher price at another place, this process is called as arbitrage. అంటాం. ఆ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్బిట్రేజ్ అంటాం. నెక్స్ట్, ద సిచ్యువేషన్ వేరే కంట్రీ సైమల్టేనియస్లీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ది సేమ్ ప్రోడక్ట్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ విత్ రెస్పెక్ట్ టు ది సేమ్ ప్రోడక్ట్.
దాన్ని మనం ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అంటాం. ఇంట్రా ఇండస్ట్రీ ట్రేడ్ అని అంటాం. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, which of the following statements are correct about the foreign portfolio investments in 2025? The Indian rupee moved in a narrow range of low volatility despite FPI outflows. This is correct. RBI set investment limits for FPIs in debt instruments and credit default swaps. ఏవైతే క్రెడిట్ డిఫాల్ట్ స్వాప్స్ ఉన్నాయో దాంట్లో లిమిట్స్ అనేవి పెట్టింది. ఎస్. FPI investment limits in government securities and corporate bonds remained unchanged. ఇది కూడా కరెక్ట్. RBI issued an operation framework for reclassification of FPI investments beyond permitted limits. So answer is all of the above is the correct answer. Devaluation will lead to improvement in balance of trade. Devaluation will lead to the improvement in balance of trade. Clear? Next, devaluation will lead to increase in price of exports. See, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డీవాల్యుయేషన్ అనే ఒక కాన్సెప్ట్కి డిప్రిసియేషన్, ఈ రెండిటికి మధ్యలో తేడా ఏంటి అని. డీవాల్యుయేషన్ అండ్ డిప్రిసియేషన్. ఓకే, ఇక్కడ మనకి డీవాల్యుయేషన్ విల్ లీడ్ టు ది ఇంప్రూవ్మెంట్ ఇన్ ది బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అన్నాడు. ఎందుకు అంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కాబట్టి. డీవాల్యుయేషన్ వల్ల మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, డీవాల్యుయేషన్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైజ్ అనే వర్డ్ వాడాడు కాబట్టి ఇది ఫాల్స్. ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ది లైఫ్ స్టాక్ సెక్టర్? క్లియర్? సో ఇక్కడ మనకు చాలా వరకు నాబార్డ్ అనుకుంటాం, కానీ నాబార్డ్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. దిస్ launched the credit guarantee scheme for the livestock sector. Clear? Next, the severe balance of payment crisis faced by India in 1991 was characterized by high inflation, yes, low foreign exchange, yes, and large fiscal deficit. ఇది కూడా ఎస్. ఎందుకు అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనే ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో అది ఇన్ఫ్లేషన్ రేట్ అనేది చాలా హై ఉంది. అండ్ మనకి ఫోరెక్స్ రిజర్వ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఫోరెక్స్ రిజర్వ్స్ తక్కువగా ఉండటం వల్ల మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటాం. అందుకనే దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటాం. అండ్ మనకి లార్జ్ ఫిజికల్ డెఫిసిట్ కూడా ఉంది. సో ఆన్సర్ ఈస్ 1. Clear? So this is the discussion on the recently conducted APPSC Group 2 mains examination economy paper. Clear? Thank you.